కొంతమంది అపవిత్రపరిచే ఆత్మలు ఉంటాయి కొంతమందిలో. వారు మంచిగానే కనబడతారు, పైకి వారు నీట్గానే కనబడతారు, వారు మంచి మాటలు చెప్పేవారులాగానే కనబడతారు. కానీ అస్తమానం వచ్చి మన టైంని పాడు చేస్తారు, కుటుంబ విషయాలు మాట్లాడతారు. అసలు వారికి మనకి రక్త సంబంధం లేదు, మన అవసరాలు వారికి వేస్ట్ అసలు. అయినా కుటుంబాల్లో జోక్యం చేసుకుంటారు. నీ రక్త సంబంధి కాని వ్యక్తి ఎవరైనా నీ కుటుంబ వ్యవహారాల్లోనికి వచ్చి మాట్లాడుతున్నారా, జాగ్రత్త. నీ కుటుంబం లేదో వేసేస్తున్నాడు, జాగ్రత్త. వేసేస్తున్నాడు, గీసేసాడు ఆల్రెడీ. నువ్వు చోటిచ్చావా గీసేసినట్టే. ఎప్పుడు వదులుతాడా ఒక్కొక్క మాట అలా వదులుతాడు. అగ్ని లేకుంటుంది, అది కాలిపోద్ది. అది ఒక్కొక్కటి కుటుంబానికి మంటలే, ఇంకా సమాధానం ఉండదు. ఇంకా పచ్చగా ఉన్న కుటుంబంలో అగ్గిపొల్లు వేసి ఆర్పేసి వదిలేస్తాడు సాతానుగా. చోటిచ్చామంటే మనల్ని, సంఘాన్ని, దేవుని బిడ్డలను అపవిత్రపరిచేది ఒకటి ఏంటంటే అపవిత్రమైన ఒట్టి మాటలు. అంటే ఒట్టిగా మాట్లాడతారు చూసారా, వారే మనల్ని అపవిత్రపరిచేవారు. గుర్తుపెట్టుకోండి. మీకు వాళ్ళు అసలు అపవిత్రులేక చెడ్డలేక కనపడరు, అసలు మంచిగానే మాట్లాడతారు, మనకు అనుకూలంగానే మాట్లాడతారు, మన క్షేమం గురించే మాట్లాడినట్టుకుంటాయి.